రైతులను తప్పుదోవ పట్టిస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. ప్రకృతి వైపరీత్యంతో అకాల వర్షాలు కురవడం వల్ల సమస్య తలెత్తిందని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించి ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. రైతులు పంట కోతల అనంతరం వరి కొయ్యలను కాల్చవద్దని, దానివల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. ఈరోజు అకాల వర్షం పడితే రైతుకు అన్యాయం జరగకూడదు. అంటే ఎందుకంటే రైతు సోదరులకు తెలియదు ఎప్పుడు పడుతుందో వర్షం అని. తడిసిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరికి అన్యాయం చేయకుండా జరగకుండా చూస్తాం. తడిసిన ధాన్యాన్ని అంతా కూడా తీసుకుంటాం, కనీస మద్దతు ధరతో తీసుకుంటామని స్పష్టంగా రైతు సోదరులకు ధైర్యాన్ని చెప్పి ఆందోళన పడొద్దని చెప్పిండ్రు. వరికి సంబంధించి వరి వేసుకున్న రైతు సోదరుడికి కూడా వరి వేసుకుంటారు. వరి వేసుకున్నప్పుడు మేము ధాన్య సేకరణ చేస్తాం. లారీల ఇబ్బంది వస్తే ట్రాక్టర్ల ద్వారా కూడా రైతుకు సంబంధించిన పంటని తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం కొనసాగిస్తాం. మొత్తం ధాన్య సేకరణ జరిగే వరకు కూడా ఇబ్బంది జరగకుండా చూస్తాం. రైతులు ఆందోళన పడవద్దు, అధైర్యపడవద్దు. మిమ్మల్ని అధైర్యపరుస్తూ ఉన్న ఆందోళన కలగాలని చేస్తూ ఉన్న వారిపై అప్రమత్తంగా ఉండాలి.